హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు సాంబార్ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ సాంబార్ పొడి చాలా రుచిగా ఉంటుంది. ఈ సాంబార్ పొడితో సాంబార్ చేస్తే హోటల్ సాంబార్ మాదిరి ఉంటుంది. మీరు ఇక సాంబార్ పొడిని ఒక్కసారి తయారు చేసుకుంటే బజార్లో సాంబార్ పొడిని అస్సలు కొనరు, ఇంట్లోనే తయారు చేసుకుంటారు. ఒకసారి తయారు చేసుకుంటే ఇది 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. చేయటం కూడా చాలా సులువు. కేవలం 15 నిమిషాల్లో తయారైపోతుంది. ముందుగా పాన్ పెట్టి పొయ్యి వెలిగించి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ చాయ్ మినపప్పు, 1 స్పూన్ పచ్చి శనగపప్పు, 10 నుంచి 15 మిరియాలు, ఎండు కొబ్బరి ముక్కలు ఒక 10, ఈ సైజు ముక్కలు 10 తీసుకోవచ్చు. 1/2 స్పూన్ మెంతులు, 3 ఎండుమిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. కరివేపాకు, వీటి అన్నిటినీ వేశాక లో ఫ్లేమ్లో పెట్టి, అంటే ఈ విధంగా ఫ్లేమ్ పెట్టి వేగించాలి. వీటి బాగా వేగటానికి ఒక 5 నిమిషాల సమయం పడుతుంది. బాగా వేగితే మంచి ఫ్లేవర్, మంచి వాసన వస్తాయి. వీటన్నిటిని బాగా వేగించుకొని ఒక 5 నిమిషాలు చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్నాక మిక్సీ జార్లో వేసి పొడిగా తయారు చేసుకోవాలి. పొడి తయారు చేసుకోవడానికి ముందు దీనిలో మరో 2 ఇంగ్రీడియంట్స్ వేయాలి. ఒక 1/2 స్పూన్ ఇంగువ, 1/2 స్పూన్ పసుపు, వేసి మెత్తని పౌడర్గా చేసుకోవాలి. చూసారుగా పౌడర్ ఎంత మెత్తగా అయిందో, మంచి కలర్లో ఉంది. ఈ పౌడర్తో సాంబార్ చేసుకుంటే అస్సలు వదిలిపెట్టకుండా మొత్తం అన్నమంతా తినేస్తారు. సాంబార్ ఇడ్లీ చేసుకోవచ్చు, సాంబార్ కట్టి పొంగలి, ఇలా దేనిలో వేసుకున్న రుచి చాలా అమోఘంగా ఉంటుంది. ఈ సాంబార్ పొడి మీరు తయారు చేసుకోవడానికి కేవలం 15 నిమిషాలు మాత్రమే పడుతుంది. దీనిని గాలి చొరబడిన డబ్బాల్లో పోసుకుంటే ఒక 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఫ్లేవర్లో ఎటువంటి తేడా ఉండదు. 6 నెలల వరకు చాలా తాజాగా ఉంటుంది. మీరు కూడా ఈ సాంబార్ పొడిని తయారు చేసుకోండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా మీరు బజార్లో సాంబార్ పొడిని కొనాల్సిన అవసరం లేదు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.